మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు ఈ అంటే ముందు కంటే ఇప్పుడు ఫోన్ చూసుకుని గూగుల్లో చూసుకుని సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి నాది ఇది అని సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళు చెప్పుకుని వచ్చేవాళ్ళు పెరిగారా డాక్టర్ గారు? డెఫినెట్లీ దట్ ఈస్ ద మోస్ట్ వరింగ్ కన్సర్న్ ఫర్ డాక్టర్స్ దీస్ డేస్. దర్ వాజ్ ఒక డాక్టర్ గారు బయట బోర్డు కూడా పెట్టారు, నేను డయాగ్నోస్ చేస్తే 100 రూపాయలు, మీ అంతా మీరు డయాగ్నోస్ ఇస్తే వస్తే 1000 రూపాయలు అని. సో ఎందుకు అంటే ఇప్పుడు నేను డయాగ్నోస్ చేశాను అనుకోండి, ఐ నో వాట్ ఐఎమ్ డీలింగ్ విత్, ఐ కెన్ ట్రీట్ ఇట్ నైస్లీ. ఇప్పుడు మీకు మీరు డయాగ్నోసిస్ వచ్చారనుకోండి, అది కాదు అని ప్రూవ్ చేయడానికి అరగంట అయిపోతుంది. రైట్. సో ఐ హ్యావ్ టు ఛార్జ్ మోర్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇంకోటి ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇంటర్నెట్. మిస్కన్సెప్షన్స్ లేదా అపోహలు భయాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు తలనొప్పి ఉందనుకోండి, ఇప్పుడు నేను గూగుల్లో టైప్ చేస్తాను ఐ హ్యావ్ హెడ్ ఏక్ గివ్ ద కాజెస్ అని, అది మొదలు పెట్టడమే ట్యూమర్ అని మొదలు పెడుతుంది. అది నిజంగా ట్యూమర్ ఉందా లేదని ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ కనపడడం కానీ స్క్రీన్ మీద ట్యూమర్ కనపడడం టక్కటక్క వెళ్ళిపోవడం, ఎంఆర్ఐ చేంజ్ చేసుకోవడం, డాక్టర్ని కలవడం అయిపోతాయి. ఏంట్రా బాబు అంటే తలనొప్పి వచ్చింది సార్, ఎంఆర్ఐ చేయించుకున్నాను, ట్యూమర్ ఉంది ఏమంటాడు. ఎవరు చెప్పాడు బాబు నీకు ట్యూమర్ ఉంది అంటే నో ఆన్సర్, గూగుల్లో చూశానంటారు. మోస్ట్ ఆఫ్ నేను ప్రాక్టికల్గా చూసేది పేషెంట్ హాస్పిటల్ రాగానే నా అలవాటు ఎలా ఉంటుందంటే, ఏమైందండి ఎందుకు వచ్చారు హాస్పిటల్కి? సార్ నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది. డిస్క్ ప్రాబ్లం ఉందా లేదా ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి అది నీకు డిస్క్ ప్రాబ్లం ఉంది, స్కాన్లో చూశాను, స్కాన్లో ఇది అని. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డయాగ్నోసిస్, నీ ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నాను నేను. నడుము నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, లేదు చేతులు తిమ్మిర్లు ఉన్నాయి, ఇది చెప్పాలి. అది పోయింది, ఆ రోజులు పోయినాయి. రైట్. అవును. రాగానే ఏంటి ఇబ్బంది సార్, నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ ఏంటి? తలనొప్పి ఉంది, నాకు బ్రెయిన్లో ట్యూమర్ ఉంది సార్, ట్రీట్మెంట్ ఏంటి? అది ట్యూమరా కాదా నేను కదా చెప్పాలి. డాక్టర్ సార్ నేను కాదు, డాక్టర్ హూస్ ఎవర్ ఈజ్ యువర్ ట్రీటింగ్ డాక్టర్, హీ సపోజ్ టు ఎవాల్యుయేట్, టేక్ హిస్టరీ, ఎగ్జామిన్ యూ, దెన్ డూ సమ్ 1 or 2 tests వాట్ ఎవర్ ఇస్ నెసరీ, దెన్ డయాగ్నోస్ అండ్ దెన్ గివ్ ద ట్రీట్మెంట్. ఈ స్టెప్స్ అన్ని స్కిప్ అయిపోయినాయి. పేషెంట్ స్ట్రైట్ అవే ల్యాండ్స్ ద ఫైనల్ స్టెప్, సార్ నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ ఏంటి, మందులు ఇస్తారా, సర్జరీ చేస్తారా? సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఈ మధ్యలో నేను మాట్లాడడం కానీ, లేకపోతే హిస్టరీ తీసుకోవడం కానీ, ఎగ్జామినేషన్ కానీ, ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ పీపుల్ సర్చింగ్ టూ మచ్ ఇన్ గూగుల్, టూ మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. మీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్లోనో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మైగ్రేన్ అని మనం మాట్లాడుకోగానే ఓకే మైగ్రేన్ సిమ్టమ్స్ అని వాళ్ళు చెప్పేస్తారు. సో నాకు ఇవి ఉన్నాయని వాళ్ళు అనుకుని ఇవాల్యుయేట్ చేసుకుని డాక్టర్స్ దగ్గరికి రావడం కూడా ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్స్ డాక్టర్స్ అవ్వడం చూస్తున్నాం మనం ఈ మధ్యన. లైక్ వాళ్ళు మాట్లాడేటప్పుడు సిమ్టమ్స్ అన్నీ చెప్పడము, ఇట్లా చేయాలి అట్లా చేయాలని టిప్స్ ఇవ్వడం, ఇవి చూస్తున్నాం మనం. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? See, in a way, as long as it is right information, as long as you are creating a healthy awareness, it is good. Okay. There is a qualified doctor, qualified dietitian, వచ్చి ఇవి ఉంటాయండి, ఇవి మీరు చూసుకోవాల్సిన సిమ్టమ్స్, ఇవి వచ్చినప్పుడు డాక్టర్ని కలవండి, లేదు ఇమీడియట్గా ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి, దాట్ మచ్ ఈజ్ ఓకే. బట్ బియాండ్ దాట్ ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అవేర్నెస్ లేని వాళ్ళు, క్వాక్స్ అంటాం, అంటే హాఫ్ నాలెడ్జ్, హాఫ్ బెక్డ్ పీపుల్ వచ్చి ర్యాండమ్గా లేదు ఇది వాడండి, ఇది మంచిది, ఇది కాదు, ఇది మంచిది కాదు, ఇలా చేస్తే ఇది, ఏది పడితే చెప్తే పీపుల్ బిలీవ్, బికాస్ వీఆర్ రిలయింగ్ ఆన్ సోషల్ మీడియా దీస్ డేస్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు రేడియోలు చూసేవాళ్ళు, న్యూస్ పేపర్లు చదివేవాళ్ళు, తర్వాత టీవీలు వచ్చాయి, టీవీల తర్వాత ట్యాబ్లు వచ్చినాయి, తర్వాత నవ్ వీఆర్ ఇన్ టు ట్రెండ్ ఆఫ్ వాచింగ్ రీల్స్ అండ్ మూవీస్. సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ద రీల్స్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యూ టెన్ టు బిలీవ్ దట్. సో రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే పీపుల్ ఆర్ మిస్గైడెడ్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, ఒకరెవరో వచ్చి లేదండి మీరు ఒక థెరపీ చేయించుకోండి, ఈ థెరపీతో తగ్గిపోతాయి అంటారు. పీపుల్ బిలీవ్, దే గో దేర్. తగ్గకపోతే దే కమ్ టు డాక్టర్, అప్పటికే స్టేజ్ దాటిపోయి ఉంటుంది, లేదండి మీకు ట్రీట్మెంట్ చేసినా తగ్గదు అంటారు. ఇప్పుడు ఏమైపోతుంటే హూఎవర్ ఇస్ ద క్వాలిఫైడ్ ఆర్ అథెంటిక్ పర్సన్ హూ ఇస్ గివింగ్ రైట్ ఇన్ఫర్మేషన్, వాడిని నమ్మే పరిస్థితి లేదు. ఒక కొంతకాలం కిందట అదేదో థెరపీ వచ్చింది, చేతులతోటి ఏదో టెలిథెరపీ అనేది చేసేవాళ్ళు, ఫోన్లో మాట్లాడి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇస్తారట. అట్లాంటివి జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళ రీజన్స్ ఏదైనా కావచ్చు, వాళ్ళు మోసం చేయాలనుకోవచ్చు, లేకపోతే అవగాహన లేకపోవడం కావచ్చు, ఇటువైపు వ్యక్తి అమాయకత్వం కావచ్చు, ఏదైనా కానివ్వండి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ రీల్స్ ఈజ్ ఓకే. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికి సంబంధించి వాడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండాలి. అట్లా కాకుండా ఎవరు పడితే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్గా గైడ్ చేస్తే పబ్లిక్ విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్, అండ్ పీపుల్ ఎవరైతే ఆ ట్రాప్లో పడతారో వాళ్ళే నష్టపడతారు. వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ టు బి అవాయిడెడ్. కొన్ని నాకు వింటుంటేనే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది, మీకు షాక్గా అనిపించవచ్చు ఇట్లాంటివి? లేదు, సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంటే వస్తారు, వచ్చి ఏంట్రా బాబు ఏంటి ఏమైందండి ఇబ్బంది మీకు,
సార్ నేను టీవీలో చూశానండి, ఇది చేయమన్నారు, ఇది చేసాము, ఈ పౌడర్ తాగమన్నారు, ఈ పౌడర్ తాగితే వేడి తాగుతుంది అన్నారు, ఈ పౌడర్ తాగాము, ఇప్పుడు క్రియాటినిన్ కిడ్నీ ఇంత పాడైంది, మరి ఎవరు తాగమన్నారు పౌడర్, టీవీ యాడ్లో చూశానండి అంటారు. టీవీ యాడ్లో చెప్పిన వ్యక్తులు ఎవరు తెలియదు, నోబడి నోస్. సో డిపెండ్స్ అగైన్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అథెంటిక్ పర్సన్. ఇప్పుడు డైటీషియన్స్ ఉంటారు, క్వాలిఫైడ్ డైటీషియన్స్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు. డైటీషియన్స్ అనగానే న్యూట్రిషనిస్ట్ ఉంటారు. దే హ్యావ్ స్టడీడ్, 3-4 ఏళ్ళు కష్టపడి చదువు ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఈ ఫుడ్ మంచిది, ఈ ఫుడ్ మంచిది కాదు, పిల్లలకి ఇది మంచిది, పెద్దవాళ్ళకి ఇది మంచిది అని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఇది తాగితే వెయిట్ లాస్ తగ్గిపోతారు, నీళ్ళల్లో అది కలుపుకొని తాగండి వెయిట్ తగ్గిపోతారు, నీళ్ళలో ఇది కలుపుకొని తాగండి తగ్గిపోతారు, రాత్రి నానబెట్టుకొని ఇది తినండి మీకు బ్రెయిన్ పెరిగిపోతుంది, లేకపోతే మెమరీ పెరిగిపోతుంది అంటే దట్స్ నాట్ రైట్. ఇట్ షుడ్ బి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఫ్రమ్ అన్ అథెంటిక్ పర్సన్. ఇప్పుడు క్రికెట్ గురించి క్రికెట్ ప్లేయర్ మాట్లాడితే బాగుంటుంది, అస్సలు అవగాహన లేని నా లాంటి వ్యక్తితో లేకపోతే క్రికెట్ గురించి క్రికెట్ ప్లేయర్ మాట్లాడాలి, ఫుట్బాల్ ప్లేయర్ మాట్లాడితే బాగోదు. బికాస్ హీఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దాట్, హీఈస్ టేకెన్ సో మచ్ ఆఫ్ జర్నీ ఇన్ దాట్. ఫుట్బాల్ గురించి ఇతనే మాట్లాడాలి, దానిలో ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో దాని గురించి కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది.